రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. షెడ్యూల్డ్ కులాలపైన జరిగే అత్యాచారాల్ని నిరోధించే చట్టాన్ని ఒక డాలుగా ఉపయోగించుకుని మత ప్రచారాన్ని ఇష్టారాజ్యంగా చేసేటటువంటి క్రైస్తవ పాస్టర్లకు భారీ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మామూలుగా ఎవరో సాధారణ వ్యక్తుల నుంచి తగలలేదు, ఏకంగా సుప్రీంకోర్టు నుంచి తగిలింది. సుప్రీంకోర్టు నుంచి దెబ్బ తగిలిన తరువాత కూడా తీర్పు వచ్చినటువంటి కొన్ని నెలల పాటు కూడా ఆయన బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు జిల్లా యంత్రాంగము మేల్కొని అతని షెడ్యూల్డ్ కులాల సర్టిఫికెట్ ఏదైతే ఉందో, క్రైస్తవ మతం స్వీకరించిన మరుక్షణం అతను షెడ్యూల్డ్ కులాలకు చెందడు కాబట్టి అతని షెడ్యూల్డ్ కులాల సర్టిఫికెట్ని రద్దు చేస్తోంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వ అధికారిక పత్రము సోమవారం నాడు అంటే 25వ తారీఖున జారీ కాబోతోంది. ఒక రకంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని ఒక డాలుగా ఉపయోగించి మత ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, ఇష్టారాజ్యంగా వ్యవహరించే వాళ్ళు, క్రైస్తవులుగా ఉంటూ కూడాను ఎస్సీ హోదాలను అనుభవించే వాళ్ళందరికీ కూడాను చెప్పదెబ్బ చావు దెబ్బ ఈ కేసు. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది, మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. బాపట్ల దగ్గర ఉన్నటువంటి పిట్టలవానిపాలెం దగ్గర ఉన్నటువంటి ఉపబస్తీ అయినటువంటి కొత్తపాలెంలో ఓ పాస్టర్ గారికి పక్కింటి ఆయనకి గొడవ జరిగింది. మత ప్రచారం చేసేందుకు అతను ప్రయత్నం చేస్తే అక్కల రామిరెడ్డి అనేటటువంటి హిందువు దాన్ని ప్రతిఘటించాడు. ప్రతిఘటించిన కారణంగా అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం కాబట్టి దీనిని ఉపయోగించి అక్కల రామిరెడ్డిని కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేయవచ్చని భావించాడు. అక్కడే ఆ పాస్టర్ పేరు చింతాడ ఆనంద్ పప్పులో కాలేశాడు. ఈ రామరెడ్డి కోర్టుకు వెళ్ళి అతను క్రైస్తవ మతానికి చెందినవాడు, క్రైస్తవ మత ప్రచారకుడు, అతను పాస్టరు, అతని పాస్టర్ పేరిట జారీ అయినటువంటి పోస్టర్లు, జారీ చేసినటువంటి కరపత్రాలు, వీటన్నిటినీ చూపించి తను షెడ్యూల్డ్ కులాలకే చెందినవాడు కాదని చెప్పి, క్రైస్తవుడు కాబట్టి ఎస్సీ కాదు అని అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు చింతాడ ఆనంద్ క్రైస్తవుడు కాబట్టి అతను ఎస్సీ కాదు అని తీర్పిచ్చింది. దీన్ని చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. మామూలుగా ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి చిన్న పాస్టర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగాడు. అది అద్భుతం. ఇక్కడ అతని వెనక ఎంత పెద్ద మెషినరీ పనిచేస్తోందో చూడండి. సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా మార్చి 24వ తారీఖున ఫైనల్గా తీర్పిచ్చి హైకోర్టు తీర్పుని ధృవీకరించింది. అంటే చింతాడ ఆనంద్ క్రైస్తవుడు కాబట్టి అతనికి షెడ్యూల్డ్ కులాలకి సంబంధించిన సదుపాయాలు కానీ, షెడ్యూల్డ్ కులాలకు వర్తించే చట్టాలు కానీ అతనికి వర్తించవు. క్రైస్తవ మతం స్వీకరించాడు కాబట్టి. ఇక్కడైతే డేవిడ్ ఇట్లాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయిపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడు కూడా ప్రశ్నించడు. కానీ ఈ చింతాడ ఆనంద్ని ప్రశ్నించేసరికి సుప్రీంకోర్టు నుంచి ఆదేశం వచ్చింది. సుప్రీంకోర్టులో మార్చిలో ఆదేశం వస్తే మే నెల వరకు అధికార యంత్రాంగం రకరకాల కారణాలతో తాత్సారం చేస్తూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ చివరికి అక్కల రామరెడ్డి మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక నోటీసుని ఈ రామరెడ్డికి ఈ చింతాడ ఆనంద్ అనేటటువంటి క్రైస్తవ పాస్టర్కి ఇచ్చి అతను మే 19 దాకా సంజాయిషి ఇచ్చేదాకా ఎదురు చూసి సుప్రీంకోర్టు చెప్పాక కూడా అతను చివరికి ఇచ్చినటువంటి పత్రాలు ఇవన్నీ చదివిన తర్వాత లేదు ఇతను క్రైస్తవుడు కాబట్టి ఎస్సీ కులం యొక్క హోదా ఇతనికి వర్తించదు అని చెప్పి జిల్లా యంత్రాంగము చెప్పింది. అంటే తీర్పు వచ్చింది మార్చిలో, ఏప్రిల్ అయింది, మే అయింది, 2 నెలల తరువాత మొత్తానికి
సోమవారం నాడు అంటే మే 25వ తారీఖున గజెట్ నోటిఫికేషన్ అధికార పత్రం ద్వారా చింతాడ ఆనంద్ క్రైస్తవుడు కాబట్టి ఇతని షెడ్యూల్డ్ కులాల చట్టం అతనికి గుర్తింపు చెల్లదు, ఈ పత్రం సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది చెల్లదు, కాబట్టి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి అధికారి పైన కూడా యాక్షన్ ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ మత ప్రచారకుడిగా బహిరంగంగా తిరుగుతున్నటువంటి వ్యక్తికి ఈ ఏ ఎంఆర్ఓ లేకపోతే ఏ స్థానిక అధికారి సంతకం పెట్టి హోదా ఇచ్చాడు, ఏ రాజకీయ నాయకులు అతన్ని ప్రోత్సహించారో వాళ్ళపైన కూడా యాక్షన్ ఉండాలి. ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా తమను తాము తమ పేర్లను మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య రంగంలో రిజర్వేషన్లు ఇవన్నీ అనుభవించడమే కాకుండా ఏకంగా పద్మశ్రీలు కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి ఈ తరహా ఎవరైతే ఉన్నారో వారు క్రైస్తవులైనటువంటి వాళ్ళు మాదిగ కానీ, మాల కానీ, రెల్లి కానీ ఇటువంటి ఏ కులానికి చెందిన వాళ్ళు కారు. ఎందుకంటే కుల వ్యవస్థ హిందువుల్లోనే ఉంది కాబట్టి వాళ్లకు చెల్లదు. చింతాడ ఆనంద్ కేసు మీద ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం యాక్షన్ తీసుకుంటోంది. సోమవారం నాడు నోటిఫికేషన్ రాబోతోంది. మొత్తం మీద ఒకచోట ఒక కేసులో పోరాటం జరిగింది ఒక వ్యక్తి నిలబడటం వల్ల. మిగతా చోట్ల కూడా ప్రజలు గనక నిలబడ్డట్టయితే ఈ నకిలీ ఎస్సీల సర్టిఫికెట్లతోటి వాస్తవమైనటువంటి నిజమైన ఎస్సీలకు సంబంధించినటువంటి హక్కులను, అధికారాలను, వాళ్ళకు వచ్చేటటువంటి సదుపాయాల్ని దోచుకుంటున్నటువంటి నకిలీ దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బండారాన్ని బట్టబయలు చేయవలసినటువంటి సమయం వచ్చింది. ప్రజలు పోరాడాలి దీనికోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.